Today we are going to discussing about the consideration under the Indian Contract Act 1872. Consideration means something in return for something given. It's మీ అందరికి తెలిసిన విషయమే. కన్సిడరేషన్ అంటే ఓకేనా, ప్రతిఫలం. అంటే మనం ఒక పని చేస్తున్నాము అంటే దానికి బదులుగా ఇంకేమన్నా మనం ఆశిస్తాం. అంటే మనం ఒక పని చేసినందుకు కానీ, ఒక వస్తువు ఇచ్చినందుకు కానీ, లేకపోతే మళ్ళీ అతని దగ్గర నుంచి, ఎదురు వ్యక్తి దగ్గర నుంచి మళ్ళీ మనకి వచ్చేదే దాన్ని ప్రతిఫలంగా చెప్తాము. దాన్నే మనం కన్సిడరేషన్ అని చెప్పి అంటామన్నమాట. According to Section 10 of the Indian Contract Act, consideration is one of the essential elements to constitute a valid contract. భారతీయ కాంట్రాక్ట్ చట్టం ప్రకారము సెక్షన్ 10 లో చెప్పబడ్డట్టు కన్సిడరేషన్ ఒక ముఖ్యమైనటువంటి ఎలిమెంట్ అన్నమాట, అంశము, మూలకం. ఎందుకు? టు కాన్స్టిట్యూట్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఒక కాంట్రాక్ట్ వ్యాలిడ్ అవ్వాలంటే ఖచ్చితంగా అందులో కన్సిడరేషన్ ఉండి తీరాలి అని చెప్పి మనకి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో సెక్షన్ 10 ద్వారా చెప్పడం జరుగుతుంది. ఫర్ గివింగ్ ఎన్ఫోర్సబిలిటీ టు అన్ అగ్రిమెంట్, ఎవ్రీ కాంట్రాక్ట్ రిక్వైర్స్ కన్సిడరేషన్. సో ఒక కాంట్రాక్ట్ ని మనం అంటే బేసిక్ గా అగ్రిమెంట్ ని లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉంటే కాంట్రాక్ట్ అంటాం. అలా ఎవరైతే ఇద్దరు వ్యక్తులు ఒక అగ్రిమెంట్ చేసుకున్నారో ఆ ప్రకారం వాళ్ళు వారి యొక్క అగ్రిమెంట్ ని లీగల్ గా ఎన్ఫోర్స్ చేయాలి అంటే, చట్ట ప్రకారం దాన్ని వాళ్ళు అమలు చేసుకోవాలి అంటే, అలాంటి సందర్భంలో ఆ ఇద్దరి మధ్య జరిగినటువంటి అగ్రిమెంట్ లో కన్సిడరేషన్ అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. సో కన్సిడరేషన్ మీన్స్ సంథింగ్ ఇన్ రిటర్న్. కన్సిడరేషన్ అంటే మనకి తిరిగి ఫలంగా వచ్చేది, ప్రతిఫలంగా వచ్చేది, బదులుగా వచ్చేది, దాన్ని మనం కన్సిడరేషన్ అని చెప్తాం. ఇఫ్ యు సీ ది డెఫినిషన్ అండర్ సెక్షన్ 2 subsection D of the Indian Contract Act, when at the desire of the promisor యొక్క కోరిక మేరకు, at the desire of the promisor యొక్క కోరిక మేరకు, the promisee or ఎనీ అదర్ పర్సన్, ప్రామిసీ కానీ ఇంకెవరైనా కానీ, అంటే సపోజ్ నేను ఒక ప్రామిస్ చేశాను, నువ్వు నా కోసం ఈ వస్తువు తెచ్చినట్లయితే నేను నీకు 1000 రూపీస్ ఇస్తాను అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అంటే నా యొక్క కోరిక మేరకు మీరు ఆ వస్తువుని నాకు తెచ్చిస్తున్నారు. అంటే నేను కోరాను కాబట్టి, సో మీరు కానీ మీ తరపున ఇంకెవరైనా కానీ మీరు ఆ వస్తువుని తెచ్చిస్తున్నారనమాట. అలాగా సో అట్ ది డిజైర్ ఆఫ్ ది ప్రామిసర్, ద ప్రామిసీ ఆర్ ఎనీ అదర్ పర్సన్ హ్యాస్ డన్ ఆర్ అబ్స్టైన్డ్ ఫ్రమ్ డూయింగ్. అంటే ప్రామిసర్ యొక్క కోరిక మేరకు ప్రామిసీ కానీ ఇంకెవరైనా కానీ సో హ్యాస్ డన్, ఏదైనా గతంలో చేసి ఉన్నను, ఆర్ అబ్స్టైన్డ్ ఫ్రమ్ డూయింగ్, ఏదైనా చేయాల్సిన పనిని చేయకుండా నిలిపివేసినను, ఆర్ డస్, ఇప్పుడు ప్రామిసర్ కోరిక మేరకు ప్రామిసీ చేస్తున్నాను, లేకపోతే ఆర్ అబ్స్టైన్స్ ఫ్రమ్ డూయింగ్, అంటే చేయాల్సిన పనిని ప్రస్తుతం చేయకుండా నిలిపివేసినందుకు గాను, ఆర్ ప్రామిసెస్ టు డూ, అంటే ఒక పని చేస్తాను అని ఒక వాగ్దానం చేయటం, భవిష్యత్తుకి సంబంధించి. అంటే వాగ్దానం చేస్తున్నాడంటే మరి పని చేయట్లేదని కదా అర్థం. అంటే ఆ పని ఎప్పుడు జరుగుతుంది? భవిష్యత్తులో జరుగుతుంది అన్నమాట. ప్రామిసెస్ టు డూ ఆర్ అబ్స్టైన్ ఫ్రమ్ డూయింగ్, లేదా భవిష్యత్తులో నేను ఆ పని చేయనని చెప్పి, భవిష్యత్తులో ఫ్యూచర్లో నేను ఆ పని చేయనని చెప్పి నిలిపివేయటం. సంథింగ్, అది ఏదైనా కావచ్చు, వాడు చేస్తానన్న పని కానీ, చేయకుండా ఆపివేసే పని కానీ, ఏదైనా కానీ ఆ రెండిట్లో ఓకేనా, ఏదైనా ఒకటి ఉండొచ్చు, ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. సచ్ యాక్ట్ ఆర్ అబ్స్టెన్స్, ఆ పనిని లేదా అబ్స్టెన్స్ అంటే చేయకుండా నిలిపివేసినటువంటి పనిని, ఆర్ ప్రామిస్ వాగ్దానం ఏదైతే ఉందో అలా చేయబోతున్నాననే పనిని, లేదా
ఏదైతే వాగ్దానం ఉందో ఈజ్ కాల్డ్ కన్సిడరేషన్ ఫర్ ది ప్రామిస్. దాన్ని మనం ఒక ప్రామిస్ కి సంబంధించినటువంటి కన్సిడరేషన్ గా చెప్తామన్నమాట. మరి కన్సిడరేషన్ కి సంబంధించి ఇంగ్లీష్ లాకి ఇండియన్ లాకి డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. కన్సిడరేషన్ ఈజ్ ఏ వర్డ్ long rooted in language of the law. In the 16th century, the courts evolved a general contractual remedy. At the same time, it was decided not to enforce gratuitous promises. English law ప్రకారం మనకి ఇక్కడ ఏమర్థమవుతుందంటే కన్సిడరేషన్ ఈజ్ ఏ వర్డ్. కన్సిడరేషన్ అనేది ఒక వర్డ్, ఒక పదం. ఏంటి ఆ పదం? లాంగ్ రూటెడ్ ఇన్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది లా. సో భాషలో దానికి చాలా మూలాలు ఉన్నాయి. ఇన్ ద 16th century ద కోర్ట్స్ ఇవాల్వ్డ్ ఏ జనరల్ కాంట్రాక్చువల్ రెమెడీ. 16వ శతాబ్దంలో మరి న్యాయస్థానాలు దానికి సంబంధించి జనరల్ కాంట్రాక్చువల్ రెమెడీని తీయటం జరిగిందనమాట. అట్ ది సేమ్ టైమ్ ఇట్ వాస్ డిసైడెడ్ నాట్ టు ఎన్ఫోర్స్ గ్రాటిట్యూస్ ప్రామిసెస్. గ్రాటిట్యూస్ మీన్స్ ఫ్రీ, కృతజ్ఞతతో, ఉచితంగా అంటాం కదా మనం అది. సో ఇట్ వాస్ డిసైడెడ్ నాట్ టు ఎన్ఫోర్స్ గ్రాటిట్యూస్ ప్రామిసెస్ అంటే ఉచిత వాగ్దానాలని కోర్టులు అమలు చేయవు. అంటే సపోజ్ నేను మీకు ఒక కారు ₹1,00,000 అమ్ముతాను అని చెప్పినప్పుడు నా నుంచి మీకు కారు వస్తుంది. When I promise to you to sell my car for 1,00,000 rupees, that means you are getting my car through the sale agreement. I am receiving 1,00,000 by sale of that car. నేను ఒక కార్ని నీకు నేను సేల్ చేసినందుకు గాను దానికి ప్రతిఫలంగా నీ దగ్గర నుంచి ₹1,00,000 తీసుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ మన ఇద్దరి మధ్య నాకు ₹1,00,000 నీ నుంచి, అలాగే సో నీకు నా నుంచి 1,00,000 కారు వస్తుంది. కాబట్టి ప్రతిఫలంగా ఇద్దరి మధ్య ఇది నాన్ గ్రాటిట్యూస్ కాబట్టి, ఉచితం కాంది కాబట్టి ఈ ప్రామిస్ మనలో ఎవరు బ్రీచ్ చేసినా రెండో పార్టీ కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. దాన్నే మనం ఎన్ఫోర్సబిలిటీ అని చెప్పుకున్నాం. మరి గ్రాటిట్యూస్ అంటే ఏంటి? సపోజ్ నేను నీకు రేపు ఒక బుక్ ఇస్తాను చదువుకోవటానికి అని చెప్పాను. ఐ లెండ్ ఏ బుక్ టు యూ. నేను నీకు ఒక పుస్తకాన్ని ఓకే ఇస్తాలే అని చెప్పాను. నీకు ఆ పుస్తకాన్ని నేను ఇస్తాను చదువుకోవటానికి అని చెప్పాను. మరి నీ నుంచి నాకు బదులుగా ఏమొస్తుంది? నథింగ్. ఐఎమ్ గెట్టింగ్. నేనేం తీసుకోవడానికి సిద్ధపడలా, నువ్వు ఇవ్వటానికి అంతకన్నా సిద్ధపడలా. మన ఇద్దరి మధ్య సో నేను పుస్తకం ఇస్తానని చెప్పానే కానీ నువ్వు దానికి బదులుగా నువ్వు నాకేమి ఇస్తున్నావో ఏ వాగ్దానం చేయలేదు. సో దిస్ ఈస్ ద థింగ్ గ్రాటిట్యూస్. ఉచితంగా చేస్తానన్న పని. ఇప్పుడు నేను ఆ బుక్ ఇవ్వలేదని చెప్పి నువ్వు కోర్టుకు వెళ్తే దాన్ని ఎన్ఫోర్స్ చేస్తాయా? ఇంగ్లీష్ లా ప్రకారము ఇలాంటి గ్రాటిట్యూస్ యాక్ట్స్ ఏవైతే ఉంటాయో ఉచితమైనటువంటి వాటిని కోర్టులు అమలు చేయవు. అంతే కదండి. వాడికి దానంగా ఇస్తున్నాడు, దాన్ని ఇస్తే తీసుకోవాలా, అంతేగాని సో ఇవ్వలేదని చెప్పి కోర్టులకి ఎక్కే హక్కు మనకి ఎక్కడ ఉంటుంది? సో అందువలన ఇంగ్లీష్ లా ప్రకారం అక్కడ గ్రాటిట్యూస్ ప్రామిసెస్ ని ఎన్ఫోర్స్ చేయటం జరగదు. మరి ఇండియన్ లాకి వచ్చినట్లయితే అండర్ ది ఇండియన్ లా దెర్ ఇస్ నో సచ్ డిస్టింక్షన్. భారతదేశంలో అయితే కనుక ఇక్కడ కొంచెం వీటికి సంబంధించి ఎలాంటి తేడా లేదు. ఇన్ ఆల్ కాంట్రాక్ట్స్ కన్సిడరేషన్ ఈజ్ అన్ ఎసెన్షియల్ ఎలిమెంట్. ద మ్యాక్సిమ్ ఇన్ ఆల్ న్యూడో ఆరేటర్ యాక్టివ్ మీన్స్ నో యాక్షన్ అరైజెస్ ఫ్రమ్ ఏ న్యూడ్ ఆర్ బేర్ అగ్రిమెంట్. అంటే సో ఇండియన్ లా ప్రకారం కూడా ఏదైనా ఒక అగ్రిమెంట్ జరిగినప్పుడు ఆ పార్టీల మధ్య న్యూడ్గా ఉన్నట్లయితే ఏమీ లేదు. న్యూడ్ అంటే నగ్నంగా అని మీకు తెలిసిన భాష. అంటే సో ప్రామిస్ అయితే ఉంది, దానికి బదులుగా ఏముంది? నథింగ్. దాన్ని ఏమీ లేదని చెప్పడానికి బేర్ ఆర్ న్యూడ్ అంటాం కదా. సో ఇక్కడ ఒక ప్రామిస్ కనుక ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం కనుక ఇండియన్ లా కింద కనుక అందులో ఏమీ అక్కడ కన్సిడరేషన్ లేకపోయినట్లయితే, ఏమీ లేకపోతే అలాంటి వాటిని మనం న్యూడ్ అగ్రిమెంట్ ఆర్ బేర్ అగ్రిమెంట్ అని చెప్తాం. అలాంటి వాటిని మనం లీగల్ గా ఎన్ఫోర్స్ చేయలేం. ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ కన్సిడరేషన్. కన్సిడరేషన్ మస్ట్ మూవ్ అట్ ది డిజైర్ ఆఫ్ ది ప్రామిసర్. కన్సిడరేషన్ మస్ట్ మూవ్ అట్ ది డిజైర్ ఆఫ్ ది ప్రామిసర్. అంటే కన్సిడరేషన్ అనేది ప్రామిసర్ యొక్క డిజైర్ మేరకు ఉంటేనే వ్యాలిడ్ అవుతుందండి. అంటే
నేను తీసుకురమ్మన్నాను అని చెప్పి నువ్వు నాకు ఒక వస్తువు తీసుకొస్తే నేను దానికి బాధ్యుని అవుతా, అంతే కదండి. నాకు ఒక బుక్ కొనుక్కురండి, మీకు ఒక 1000 రూపాయలు ఇస్తానని చెప్పాను. నేను కోరాను కాబట్టి మీరు ఆ బుక్ కొనుక్కొని వచ్చారు నా కోసం. కాబట్టి సో ఇక్కడ నా యొక్క కోరిక మేరకు మీరు ఆ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేశారు కాబట్టి నేను నా ప్రామిస్ ప్రకారం మీకు నేను ఆ 1000 రూపీస్ ఇవ్వాల్సినటువంటి లయబిలిటీ నా మీద ఉంటుంది. అలా కాకుండా ఏదో పండగ వచ్చింది, రంజాన్ అనుకోండి, ఓకే, మీరు నా మీద ప్రేమతో బిర్యానీ వండుకొని తీసుకొచ్చారు. ఇప్పుడు బిర్యానీ ఓకేనా తీసుకొచ్చి నేను తిన్న తర్వాత ఆ మాస్టారు 1000 రూపాయలు బిల్లు ఇవ్వండి అంటే నేను ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుందా? లేదు. ఎందుకని? మీరు తెచ్చిన బిర్యానీ నేను అడిగితే తేలా, మీరు ప్రేమతో అభిమానంతో స్వచ్ఛందంగా తెచ్చారు, వాలంటరీగా చేసినటువంటి యాక్ట్ అనమాట అది. అంటే ఇక్కడ వాలంటరీ యాక్ట్స్ అనేటువంటి వాటికి వ్యాలిడ్ కన్సిడరేషన్ గా లా తీసుకోవట్లేదు. మరి ఎలాంటి వాటిని ఇక్కడ లా వ్యాలిడ్ గా తీసుకుంటుంది? సో ఎప్పుడైతే ప్రామిసర్ యొక్క డిజైర్ మేరకు ఉంటుంది ఆ ప్రామిస్ అనేది, అంటే నేను అడిగినప్పుడు మీరు చేస్తేనే దానికి వ్యాలిడిటీ ఉంటుంది, అంతేగాని మీరు స్వచ్ఛందంగా చేసినటువంటి వాటికి నేను బాధ్యత అవ్వను అనమాట. దాని అర్థం అది. కన్సిడరేషన్ మస్ట్ మూవ్ అట్ ది డిజైర్ ఆఫ్ ది ప్రామిసర్. నెక్స్ట్ పాయింట్, కన్సిడరేషన్ మే మూవ్ ఫ్రమ్ ది ప్రామిసీ ఆర్ ఎనీ అదర్ పర్సన్. కన్సిడరేషన్ అనేది ఇక్కడ మనకి సో ఎవరి నుంచి ఉండొచ్చు అంటే ప్రామిసీ నుంచి అయినా కావచ్చు, లేదా ఇతరుల నుంచి అయినా ఉండొచ్చు. నేను మీకు ఒక 1000 రూపీస్ ఇస్తాను, ఐ మీన్ మీరు నాకు ఒక లా బుక్ తీసుకొని రండి అన్నాను, కాంట్రాక్ట్ యాక్ట్ ఒక బుక్ కొనుక్కురండి అని చెప్పాను. ఓకే, అవతార్ సింగ్ అనేటువంటి ఆథర్ది ఒక 1000 రూపీస్ ఇస్తాను, బుక్ కొనుక్కురండి అని చెప్పాను. ఇప్పుడు మీరు ఆ బుక్ని సో నా కోసం ఓకేనా నా యొక్క కోరిక మేరకు 1000 రూపీస్ నా దగ్గర తీసుకునేందుకు మీరు కొనుక్కొని వచ్చారనుకోండి, మీరు ప్రామిసీగా ఓకేనా మీరు ఇస్తున్నారు, ప్రామిసర్గా నేను ఆ పుస్తకం తీసుకొని మీకు 1000 రూపీస్ పే చేయడానికి లైబుల్ అవుతాను. మరి ఇక్కడ పుస్తకం కొన్ని సందర్భాల్లో మీకు కుదరకపోతే మీ అసిస్టెంట్నో లేకపోతే మీ రిలేటివ్ పర్సన్స్నో లేకపోతే మీ ఏజెంట్నో పంపించవచ్చు, అంతేగాని బుక్ మీరు ఇస్తేనే నేను 1000 రూపాయలు ఇస్తాను అని చెప్పి అంటానికి వీల్లేదనమాట. అంటే సో ఇక్కడ ప్రామిస్ అనే దానికి ఒక కన్సిడరేషన్ అనేది ఎలా ఉండొచ్చు అంటే అది ప్రామిసీ నుంచి అయినా కానీ ఇంకా ఇతర వ్యక్తుల నుంచి అయినా కానీ మూవ్ అయితే వ్యాలిడే. కన్సిడరేషన్ అనేది సో మే మూవ్ ఫ్రమ్ ది ప్రామిసీ ఆర్ ఎనీ అదర్ పర్సన్. అంటే నేను 1000 రూపీస్ ఇస్తానని చెప్పినప్పుడు నేను ప్రామిసర్ని, నా ప్రామిస్కి మీరేమవుతారు? ప్రామిసీ అవుతారు. సో మీరు 1000 తీసుకుంటూ ప్రామిసీగా ఆ పుస్తకాన్ని మీరే ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ అసిస్టెంట్ చేత కానీ మీ ఏజెంట్ ద్వారా కానీ మీ బంధువుల చేత కానీ ఎవరి చేత పంపించినా కూడా ఓకేనా అది వ్యాలిడే. కాబట్టి కన్సిడరేషన్ మీరు 1000 రూపాయలు తీసుకోవడానికి అర్హులే. మీ దగ్గర నుంచి పుస్తకం వచ్చిందా లేదా అనేది నాకు ముఖ్యం, అంతేగాని మీరే ఇచ్చారా లేదా అనేది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏం కాదు. మనకి నాకు ఆ పుస్తకం వచ్చిందా రాదా అనేటువంటిదే ముఖ్యం. ఇక్కడ నాకు బుక్ వచ్చినట్టయితే మీ దగ్గర నుంచి సో నేను మీకు ఖచ్చితంగా పే చేయాల్సినది. మీరు ఇచ్చారా, మీ అసిస్టెంట్ ఇచ్చారా, దిస్ ఈజ్ ఇమ్మెటీరియల్. కాబట్టి కన్సిడరేషన్ అనేది ఇండియన్ లా ప్రకారం ఎలా ఉంటుంది అని చెప్తున్నాడు ఇక్కడ. సో కన్సిడరేషన్ మే మూవ్ ఫ్రమ్ ప్రామిసీ ఆర్ ఎనీ అదర్ పర్సన్. కన్సిడరేషన్ మే మూవ్ ఫ్రమ్ ప్రామిసీ ఆర్ ఎనీ అదర్ పర్సన్. నెక్స్ట్ పాయింట్, consideration may be past, present or future. కన్సిడరేషన్ అనేది ఎలా ఉండొచ్చు అని చెప్తున్నాడు. గతానికి సంబంధించిందైనా ఉండొచ్చు, వర్తమానానికి సంబంధించిందైనా ఉండొచ్చు, లేదా భవిష్యత్తుకు సంబంధించిందైనా ఉండొచ్చు. కన్సిడరేషన్ మే బి పాస్ట్, ప్రెజెంట్ ఆర్ ఫ్యూచర్. నేను మీకు మొన్న ఇచ్చిన 1000 రూపాయలకు బదులుగా ఒక బుక్ కొనుక్కురండి అన్నాను అంటే కన్సిడరేషన్ మీకు ఇప్పుడు వస్తుందా? లేదు, ప్రీవియస్ గతంలోనే వచ్చేసింది. కాబట్టి దట్ పాస్ట్ కన్సిడరేషన్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్. ఇప్పుడు నేను మీకు అరే నీకు ఒక పుస్తకం కొనుక్కోవడానికి 1000 రూపాయలు ఇస్తాను, అర్జెంట్గా నాకు 10 నిమిషాల్లో బుక్ కావాలని చెప్తున్నాను. కన్సిడరేషన్ ఎప్పుడు ముడుతుంది? ఇప్పుడు నీకు ప్రెజెంట్ లో ముడుతుంది. అంటే దట్ మీన్స్ సో ప్రెజెంట్ కన్సిడరేషన్ కూడా వ్యాలిడ్. మరి సో అరే నువ్వు వాళ్ళు బుక్ తెచ్చిస్తే నేను రేపు నీకు డబ్బులు ఇస్తాను రా అని చెప్పాను అంటే సో కన్సిడరేషన్ నీకు ఎప్పుడు వస్తుంది? నువ్వు ఆ పని చేసినందుకు గాను ఫ్యూచర్ లో వస్తుంది. అంటే సో ఫ్యూచర్ కన్సిడరేషన్ కూడా వ్యాలిడ్ ఇండియన్ లా ప్రకారం. కాబట్టి ఇండియన్ లా ప్రకారం కన్సిడరేషన్ పాస్ట్ కన్సిడరేషన్ అయినా, ప్రెజెంట్ కన్సిడరేషన్ అయినా, ఫ్యూచర్ కన్సిడరేషన్ అయినా కూడా వ్యాలిడ్ అని చెప్పి మనం చెప్పుకుంటాం అనమాట. నెక్స్ట్, కన్సిడరేషన్ మస్ట్ బి ఆఫ్ వాల్యూ. కన్సిడరేషన్ అనేది ఎలా ఉంటే ఉంటుంది అంటే చట్ట ప్రకారం అది వ్యాలిడ్ అవ్వాలంటే సో దానికి ఖచ్చితంగా కొంత విలువ ఉండాలి. విలువ అంటే సపోజ్ మీరు నాకు 1000 రూపీస్ బుక్ తెచ్చిస్తున్నారు, ఓకే, మీరు నాకు మీద ప్రేమ ఉంటే దాన్ని 50% డిస్కౌంట్కి 500కి ఇవ్వచ్చు. ఎంతో కొంత విలువ అయితే ఉంది కదా. 1000 రూపీస్ బుక్కి మీరు నా దగ్గర నుంచి 500 తీసుకున్నారు, మీ దగ్గర లాట్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి ఓకేనా అని చెప్పి లేకపోతే నా మీద ప్రేమతోనో ఏదో విధంగా సో కన్సిడరేషన్ అయితే ఉంది.
500 రూపీస్ ఉంది కదా, వాల్యూ ఉంది కదా, ఇండియన్ కరెన్సీలో 500 రూపీస్కి కన్సిడరేషన్కి వ్యాలిడ్ ఉంది కదా, కాబట్టి దట్ ఈజ్ వ్యాలిడ్. అలా కాకుండా అమ్మ నువ్వు నాకు పుస్తకం తెచ్చి నీకు బోల్డ్ అంతా పుణ్యం వస్తుంది అని చెప్పాను. ఈ పుణ్యాలకి పాపాలకి విలువ కడతామా, డబ్బు ఉంటుందా చట్టరీత్యా? ఉండదు. కాబట్టి అలాంటి వాల్యూ లేనటువంటి వాటికి, చట్టరీత్యా వాటికి మానిటరీ బెనిఫిట్ లేనటువంటి వాటిని చట్టం దృష్టిలో చెల్లవు. కాబట్టి సో ఒక కన్సిడరేషన్ వ్యాలిడ్గా ఉండాలంటే లా మనకి ఏం చెప్తుందంటే ఇట్ మస్ట్ బి ఆఫ్ వాల్యూ. సో టు మేక్ అన్ అగ్రిమెంట్ ద కన్సిడరేషన్ మస్ట్ బి ఆఫ్ వాల్యూ. కన్సిడరేషన్ ఉండటమే కాదు, అది చట్టరీత్యా విలువైందే ఉండాలి. నెక్స్ట్, కన్సిడరేషన్ మస్ట్ మూవ్ ఎట్ ది డిజైర్ ఆఫ్ ద ప్రామిసర్. Already we have discussed that consideration is one of the essential element to a valid contract. The promisee must do, act or abstain at the desire or request of the promisor. Consideration is one of the essential element to a valid contract. Valid contract lo consideration is ముఖ్యమైన అంశం అని చెప్పుకున్నాం. The promisee must do, act or abstain at the desire of the or request of the promisor. ప్రామిస్ అనేవాడు ఎలా చేయాలి ఆ పని, అది కాంట్రాక్ట్ లో లీగల్ గా వ్యాలిడ్ అవ్వాలంటే సో ప్రామిసార్ కోరితేనే, ప్రామిసార్ యొక్క కోరిక మేరకు మాత్రమే, ఏమంటే నేను బుక్ తెమ్మని అడిగితేనే మీరు బుక్ తేవాలి. అంతేగాని ఓకేనా మీరు స్వచ్ఛందంగా చేసిన వాటికి నేను బాధ్యుని అవుతానా? అవ్వను. కాబట్టి కన్సిడరేషన్ కి వ్యాలిడిటీ ఉండాలంటే ఇట్ మస్ట్ బి అట్ ది డిజైర్ ఆఫ్ ద ప్రామిసర్. ద యాక్ట్స్ డన్ ఆఫ్ set the rendered voluntarily or at the desire of the third party will not amount to a valid consideration. ఏమండి ఎవరో మా బంధువులు నాకు ఇమ్మని చెప్పి మీకు ఒక డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్ వాల్యుబుల్, ఒక 10,000 వర్త్ ఆఫ్ వాల్యుబుల్ డ్రై ఫ్రూట్స్ ఫలానా చంద్రశేఖర్కి ఇచ్చిరండి అని చెప్పి మీకు ఆర్డర్ చేశారు. మీరు వాళ్ళ ఆర్డర్ని రిసీవ్ చేసుకొని నాకు ఒక 10,000 వర్త్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఓకే క్యాష్యూ నట్ అనుకోండి తెచ్చిచ్చారు ప్యాకెట్, మరి దానికి నేను లైబుల్ అవుతానా? ఈజ్ ఇట్ డన్ అట్ ది డిజైర్ ఆఫ్ మీ? నో, ఇట్ ఈస్ డన్ అట్ ది డిజైర్ ఆఫ్ ది థర్డ్ పార్టీ. సో ఐఎమ్ నాట్ లైబుల్ ఫర్ దట్. అంటే ఇక్కడ నాకు మీరు క్యాష్యూ నట్స్ ఇచ్చినంత మాత్రాన ఓకేనా నేను కోరలేదు కాబట్టి దానికి నేను లైబుల్ కాదు. మరి ఎవరు లైబుల్ అవుతారు? మిమ్మల్ని ఎవరైతే దానికి పురమాయించారో, మీరు ఎవరి యొక్క డిజైర్ మేరకు పనిచేశారో సో వారే దీనికి లైబుల్ అవుతారు. అంతేగాని నాకు సంబంధం ఉండదు అనమాట. సో ద యాక్ట్స్ డన్ ఆఫ్ సెట్ ది రెండర్డ్ వాలంటరీలీ ఆర్ అట్ ది డిజైర్ ఆఫ్ ది థర్డ్ పార్టీ విల్ నాట్ అమౌంట్ టు ఏ వ్యాలిడ్ కన్సిడరేషన్. కాబట్టి సో ఆ కాంట్రాక్ట్ లో వ్యాలిడ్ కన్సిడరేషన్ కావాలంటే కన్సిడరేషన్ అనేది మస్ట్ మూవ్ ఎట్ ది డిజైర్ ఆఫ్ ది ప్రామిసర్ బట్ నాట్ ఎట్ ది డిజైర్ ఆఫ్ ది థర్డ్ పార్టీ. బట్ ది మస్ట్ నాట్ ఎట్ ది డిజైర్ ఆఫ్ ద థర్డ్ పార్టీ. నెక్స్ట్, దీనికి సంబంధించి మనకు ఒక మంచి ల్యాండ్ మార్క్ కేసు ఉందండి. అదేంటంటే దుర్గా ప్రసాద్ వర్సెస్ వాల్దేవ్. ఈ కేసు విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ రిక్వెస్టెడ్ దుర్గా ప్రసాద్ టు బిల్డ్ ఏ మార్కెట్ విత్ ది ఎక్స్పెన్సెస్ ఆఫ్ దుర్గా ప్రసాద్. కలెక్టర్ గారు పిలిచి దుర్గా ప్రసాద్ అనేటువంటి వ్యక్తిని, బహుశా అతను కాంట్రాక్టులు చేస్తాడనుకుంటా, నాయన కాంట్రాక్టర్ దుర్గా ప్రసాద్ గారు మీరు పలానా ఏరియాలో మార్కెట్ కట్టండి అని చెప్పాడు. సహజంగా కాంట్రాక్టర్లు ఏం చేస్తారు, ముందర పెట్టుబడి పెట్టి సో ప్రభుత్వ ఆదేశానుసారం వాళ్ళు ఆ కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ చేస్తారు. ఆ ప్రకారం ఇక్కడ దుర్గా ప్రసాద్ అనబడే వ్యక్తి ఏం చేశాడు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ యొక్క ఆర్డర్స్ ని రిసీవ్ చేసుకొని డిస్ట్రిక్ట్ కలెక్టర్ యొక్క డిజైర్ మేరకు ఆయన మార్కెట్ ని కన్స్ట్రక్ట్ చేశాడు. ద షాప్ కీపర్స్ ఇన్ ది మార్కెట్ ప్రామిస్డ్ దుర్గా ప్రసాద్ టు పే కమిషన్ ఆన్ ద ఆర్టికల్స్ సోల్డ్ బై దెమ్ ఇన్ ది మార్కెట్. అయితే ఇతను బాగా కడుతున్నాడులే అనుకున్నటువంటి కొంతమంది షాప్ కీపర్స్ ఏం చేశారంటే ఈ దుర్గా ప్రసాద్ గారికి మేము ప్రతి వస్తువు అమ్మిన దాని మీద నీకు ఇస్తాంలే, కొంత కమిషన్ ఇస్తాంలే అని చెప్పి దుర్గా ప్రసాద్కి ఈ షాప్ కీపర్స్ కూడా ప్రామిస్ చేశారు. మరి వీళ్ళు ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేసుకోలేదు. అందుకనే ఆ కాంట్రాక్టర్ అయినటువంటి దుర్గా ప్రసాద్ ఈ షాప్ కీపర్స్ నాకు వాళ్ళు అమ్మినటువంటి వస్తువుల మీద కమిషన్ ఇస్తా అన్నారు, వాళ్ళు ఇవ్వటం లేదని చెప్పి కోర్టుకు వెళ్ళటం జరిగింది. ద ప్లెయింటిఫ్ షూడ్ ఫర్ కమిషన్. మరి కమిషన్ కోసం వాళ్ళు సూట్ ఫైల్ చేశారు, కేసు ఫైల్ చేశారు. మరి కోర్టు దీన్ని లీగల్ గా వ్యాలిడ్ తీసుకుంటుందా? ఇప్పుడు షాపు కీపర్స్ కోరితే దుర్గా ప్రసాద్ మార్కెట్ నిర్మించాడా, లేకపోతే కలెక్టర్ గారు అడిగితే మార్కెట్ నిర్మించాడా? అక్కడ జరిగింది కలెక్టర్ గారి యొక్క డిజైర్ మేరకు దుర్గా ప్రసాద్ మార్కెట్ ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అంటే ఆ మార్కెట్ కట్టిన డబ్బులు ఎవరు ఇవ్వాలా? దుర్గా ప్రసాద్ అనే కాంట్రాక్టర్ కి
కలెక్టర్ గారు ఇవ్వాలి, అంటే ప్రభుత్వం చెల్లించాలి. మరి షాప్ కీపర్స్కి ఏమైనా సంబంధం ఉందా? వీళ్ళేదో అభిమానం కొద్దీ కమిషన్ ఇస్తామని చెప్పినంత మాత్రాన, దౌర్జన్యంగా ఈ షాప్ కీపర్స్ దగ్గర నుంచి దుర్గా ప్రసాద్ తీసుకోవాలని చూసినంత మాత్రాన అది వ్యాలిడ్ కన్సిడరేషన్ అవుతుందా? ఇట్ కెనాట్ బి. దట్స్ వై సో కన్సిడరేషన్ వ్యాలిడ్ కావాలంటే ఇట్ మస్ట్ బి మూవ్ అట్ ది డిజైర్ ఆఫ్ ది ప్రామిసర్ అనేటువంటి ఆ పాయింట్ కి మనకి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ గా ఏం చెప్తామంటే దుర్గా ప్రసాద్ వర్సెస్ బాల్దేవ్ కేసులో, అంటే దుర్గా ప్రసాద్ చేసిన కన్స్ట్రక్షన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆర్డర్ మేరకు ఉంది కాబట్టి సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ లైబుల్ అవుతారు తప్పితే ఆ షాప్ కీపర్స్ కి ఎలాంటి లైబిలిటీ లేదు. అయినప్పటికీ షాప్ కీపర్స్ మేము కొంత కమిషన్ అమ్మిన దాని మీద ఇస్తామని ప్రామిస్ చేసినప్పటికీ మరి షాప్ కీపర్స్ నుంచి అయితే కనుక కమిషన్ దుర్గా ప్రసాద్కి వెళ్తుంది. మరి దుర్గా ప్రసాద్ నుంచి షాప్ కీపర్స్కి ఏమొస్తుంది? మార్కెట్ వచ్చింది కదా అనొచ్చు మీరు. మార్కెట్ ఎవరి యొక్క కోరిక మేరకు నిర్మించడం జరిగింది? కలెక్టర్ గారి యొక్క కోరిక మేరకు నిర్మించడం జరిగింది. అంటే అది కలెక్టర్ గారిదే అవుతుంది తప్పితే షాప్ వాళ్ళది కాదు కదా. కాబట్టి అంటే షాప్ కీపర్స్కి ఏం రాదు. కాబట్టి సో దుర్గా ప్రసాద్ దగ్గర నుంచి ఓకేనా షాప్ కీపర్స్కి ఏమీ రాలేదు కాబట్టి నో కన్సిడరేషన్, నో కాంట్రాక్ట్. ఆ ప్రకారంగా ఈ కేసులో మనకి సో కన్సిడరేషన్ వ్యాలిడ్ కావాలంటే కన్సిడరేషన్ మస్ట్ మూవ్ అట్ ది డిజైర్ ఆఫ్ ది ప్రామిసర్ అనేటువంటి విషయానికి ఈ దుర్గా ప్రసాద్ వర్సెస్ బాల్దేవ్ కేసు అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం. నెక్స్ట్ పాయింట్, కన్సిడరేషన్ మే మూవ్ ఫ్రమ్ ది ప్రామిసీ ఆర్ ఎనీ అదర్ పర్సన్. నాకు చెప్పాను సో కన్సిడరేషన్ అనేది ప్రామిసీ దగ్గర నుంచే కాదు ఎవరి దగ్గర నుంచి అయినా రావచ్చు. అంటే నేను అడిగిన పుస్తకాన్ని మీరు కానీ మీ బంధువులు కానీ మీ ఏజెంట్ కానీ ఎవరైనా తెచ్చిచ్చినా కూడా కాంట్రాక్ట్ వ్యాలిడ్ అని చెప్పిన దానికి ఇది ఒక ముఖ్యమైన విషయం. ద కన్సిడరేషన్ నీడ్ నాట్ మూవ్ ఫ్రమ్ ది ప్రామిసీ ఎలోన్. ప్రామిసీ నుంచి మాత్రమే రావాల్సినటువంటి అవసరం లేదు. సో మీరు చూడండి జొమాటోలో ఓకేనా ఆర్డర్ పెడుతుంటారు, వాడెవడో నీకు తెచ్చిస్తాడు, డబ్బులు నువ్వు ఎవరికి కడతావు? ఎవరికో కడతావు, ఫలానా పర్టికులర్ రెస్టారెంట్ వాడికి కడతావు. సపోజ్ ఒక గీతా ఏజెన్సీ అనే దాంట్లో నువ్వు ఇడ్లీ సాంబార్ ఆర్డర్ పెట్టావు, మరి నీకు తెచ్చిచ్చేదేమో ఒక బైక్ మీద కుర్రవాడు జొమాటో కుర్రాడు ఓకేనా. మరి ఈ జొమాటో కుర్రాడికి వాడు ఓకేనా నీకు ఇడ్లీ పొట్లం తెచ్చిచ్చేస్తాడు సాంబార్తో కలుపుకొని. కన్సిడరేషన్ ఇక్కడ ఓకేనా ఎవరికి నుంచి వస్తుంది అంటే నీ యొక్క కోరిక మేరకు గీతా కేఫల్ పంపించారు, అంతేగాని ఓకేనా జొమాటోకి నీకు సంబంధం లేదు అది. నెక్స్ట్ వచ్చేసేసి అంటే ఇక్కడ ఇవ్వాల్సిన నీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంది గీతా ఏజెన్సీ వాళ్ళైతే సో మరి వస్తువు ఇస్తుంది ఎవరు? ఇడ్లీ సాంబార్ ఇస్తుంది ఎవరు? జొమాటో ఎవడో కొడోడు డెలివరీ బాయ్ ఇస్తున్నాడు. అంతేగాని గీతా ఏజెన్సీ వాళ్ళు డైరెక్ట్ గా ఓనర్ తీసుకొచ్చి నీ డబ్బులు వాడి అకౌంట్ లో పడ్డాయి కాబట్టి వాడే తీసుకొచ్చి ఇడ్లీ సాంబార్ ఇస్తున్నాడా? ఇవ్వటం లేదు. అంటే ఇక్కడ కన్సిడరేషన్ అనేది ఎవరి నుంచి అయినా మూవ్ అవ్వచ్చు, వ్యాలిడే. అంటే సో నువ్వు ఆర్డర్ పెట్టినటువంటి నువ్వు కట్టినటువంటి 50 రూపాయల ఇడ్లీకి గీతా కేఫ్ ఓనర్ రావాల్సిన అవసరం లేదు ఓకేనా. వాటి తరపున ఏజెంట్ కానీ ఇంకెవరు వచ్చినా కానీ ఆ ప్రోడక్ట్ ని డెలివరీ చేయడానికి అది వ్యాలిడే. కాబట్టి కన్సిడరేషన్ అనేది సో మే మూవ్ ఫ్రమ్ ది ప్రామిసీ ఆర్ ఎనీ అదర్ పర్సన్. కన్సిడరేషన్ అనేది ప్రామిసీ నుంచే కాదు ఇతర వ్యక్తి నుంచి వచ్చినా కూడా అది వ్యాలిడే అని చెప్పి మనకి ఈ సెక్షన్ 2 సబ్సెక్షన్ డి ద్వారా అర్థమవుతుంది అనమాట. ద కన్సిడరేషన్ నీడ్ నాట్ మూవ్ ఫ్రమ్ ది ప్రామిసీ ఎలోన్, ఇట్ మే బి ప్రొసీడ్ ఫ్రమ్ ఏ థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ అంటే ఇందాక మనం చెప్పిన ఎగ్జాంపుల్ లో గీతా ఏజెన్సీకి సంబంధించి జొమాటో కుర్రాడైనటువంటి కుర్రాడు అనమాట. ఇట్ మీన్స్ దట్ ఏ స్ట్రేంజర్ టు ఏ కన్సిడరేషన్ క్యాన్ చూ ఏ కాంట్రాక్ట్. మీకు దీన్ని చూస్తే ఏమర్థమవుతుందంటే స్ట్రేంజర్ కూడా కన్సిడరేషన్ కోసం ఓకేనా కాంట్రాక్ట్ లో ఫైల్ చేయొచ్చు అనిపిస్తుంది. ఇన్ ద స్ట్రేంజర్ టు ఏ కన్సిడరేషన్ క్యాన్ చూ ఏ కాంట్రాక్ట్ ప్రొవైడెడ్ హీ ఈజ్ ఏ పార్టీ టు ది కాంట్రాక్ట్. ఈ ఒక పాయింట్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే కొంచెం కాంట్రవర్సీ ఉంది ఇక్కడ. ఎందుకంటే సో మనము డిస్కస్ చేసినటువంటి పాయింట్ లో వాడు చెప్పిన దాంట్లో కొంత డీవియేషన్ ఉంది. అంటే ఇక్కడ మీకు దీన్ని ఇప్పుడు డెప్త్ గా డిస్కస్ చేస్తే మనము కన్సిడరేషన్ ఇటువంటి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ని మనం డివేట్ అయిపోతాం. ఇది తర్వాత డిస్కస్ చేస్తాను, అయితే క్లూ అయితే ఇస్తాను. అంటే కాంట్రాక్ట్ కి కన్సిడరేషన్ ఉంటే స్ట్రేంజర్ ఉంటే అక్కడ ఏమవుతుంది వ్యాలిడ్ అవ్వదు. కన్సిడరేషన్ విషయంలో కనుక స్ట్రేంజర్ ఉంటే అది వ్యాలిడ్. ఇదేంటి అనేది తర్వాత చెప్తాను. అంటే సపోజ్ నీకు నాకు మధ్య కాంట్రాక్ట్ జరిగింది, యు అండ్ మీ. సో ఎవరో ఎక్స్ అనేటువంటి వ్యక్తి మన ఇద్దరి మధ్య కేసు వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరి అతనికి కేసు వేసే హక్కులు ఉంటాయా? ఉండదు. అంటే ఏ స్ట్రేంజర్ టు ఏ కాంట్రాక్ట్ ఈజ్ నాట్ వ్యాలిడ్. ఏ స్ట్రేంజర్ టు ఏ కాంట్రాక్ట్ ఈజ్ నాట్ వ్యాలిడ్. ఓకే, ఏ స్ట్రేంజర్ టు ఏ కాంట్రాక్ట్ ఈజ్ నాట్ వ్యాలిడ్. కానీ ఓకేనా అంటే నా తరపున ఓకేనా డబ్బులు నాకు పలానా ఇడ్లీ సాంబార్ కావాలని చెప్పేసి వేరే వ్యక్తి ఓకేనా డబ్బులు పే చేశాడు. ఏమండి గీతా ఏజెన్సీ వాళ్ళకి చంద్రశేఖర్ అకౌంట్ నుంచి డబ్బులు రావాలని ఉంది, నా అడ్రస్ పెట్టి నా వైఫ్ లేకపోతే మా ఫ్రెండ్ అయినటువంటి మీరు ఎవరైనా కానీ కన్సిడరేషన్ మూవ్ చేయొచ్చు.
కాబట్టి కన్సిడరేషన్ ఆ ప్రకారం కూడా వ్యాలిడ్ అవుతుంది. సో కన్సిడరేషన్ అనేది ఎక్కడైనా సరే ఓకేనా, థర్డ్ పార్టీ నుంచి వచ్చినా కూడా అది వ్యాలిడ్ కన్సిడరేషన్ గానే మనం చెప్పుకుంటాం అనమాట. నెక్స్ట్ దీనికి సంబంధించి ఓకేనా, కన్సిడరేషన్ మేము ఫ్రమ్ థర్డ్ పార్టీ ఇట్ ఈస్ వ్యాలిడ్ అని చెప్పడానికి మనకి ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఉంది. దాన్ని మనం చెన్నయ్య వర్సెస్ రామయ్య అనే కేసు ల్యాండ్ మార్క్ చూసినట్లయితే, ఈ ల్యాండ్ మార్క్ కేసులో మనకి ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు ఏంటంటే, సో దిస్ ఈస్ ఎ లీడింగ్ కేస్ ఆన్ ది అబౌవ్ పాయింట్. ఇందాక చెప్పుకున్నాం ఏంటి, కన్సిడరేషన్ మేము ఫ్రమ్ ప్రామిస్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ ఏ గిఫ్టెడ్ certain property to her daughter on the conditions that the daughter should pay an annuity to A as brother C. Yes, brother C. చూడండి ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ గా చెప్పినట్టుంది, నేను చదవటంలో మీకు ఇబ్బంది వచ్చి ఉంటుంది, మరొకసారి రిపీట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ఎ లీడింగ్ కేస్. దీనికి సంబంధించి కన్సిడరేషన్ మేము ఫ్రమ్ థర్డ్ పార్టీ అని చెప్పడానికి, ఓకేనా. ఏ గిఫ్టెడ్ సర్టెన్ ప్రాపర్టీ టు హర్ డాటర్ ఆన్ ది కండిషన్, ఏ అనే వ్యక్తి ఏం చేస్తున్నారంటే తన దగ్గర ఉన్నటువంటి ఆస్తి మొత్తాన్ని తన కూతురైనటువంటి వ్యక్తికి తను ఇచ్చేస్తుంది, గిఫ్ట్ రూపంలో దానం రూపంలో ఇచ్చేస్తున్నారు అనమాట, దానపట్ట ద్వారా. దట్ ది డాటర్ షుడ్ పే అన్ యాన్యుటీ టు ఏస్ బ్రదర్ సి, ఏ యొక్క బ్రదర్ అయినటువంటి సికి. అంటే ఏ అనే ఆమె ఏం చెప్తుందంటే, అమ్మ నా ఆస్తి అంతా నీకు ఇచ్చేస్తాను కూతురికి అప్పగిస్తూ, కాకపోతే చిన్న షరతు పెట్టింది ఏంటి, సో దీంట్లో యాన్యుటీ, యాన్యుటీ అంటే వార్షికం, అంటే సంవత్సరానికి ఎంత ఇవ్వమని చెప్పేసి ఆ తల్లి ఓకేనా కూతురికి అంటే బిడ్డకి ఆస్తి మొత్తాన్ని ఇచ్చేస్తూ ఒక కండిషన్ పెట్టింది. ఏమని, నా తమ్ముడికి ప్రతి సంవత్సరం కూడా, బ్రదర్ అంటే తమ్ముడు అనుకోండి, ఓకే, సో ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా నువ్వు వాడికి ఇంత పే చేయాలి అని చెప్పేసి ఆ తల్లి ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేసే ఆమె కేసు వేయడం జరిగింది, ఇచ్చేసింది, సారీ. సో యాజ్ రిక్వైర్డ్ బై ది 72 యాక్ట్. ద సేమ్ డే ఆర్ ద డాటర్ executed a writing in favor of her maternal uncle C, agreeing to pay the annuity. సో తల్లి ఆస్తి ఇచ్చే రోజే కూతురు కూడా ఏం చేసింది, ఆర్ అనేటువంటి డాటరు అంకుల్ అయినటువంటి ఓకేనా ఆ ఏ యొక్క బ్రదర్ ఎవరైతే ఉన్నారో సీతో, అదే రోజు నీకు ప్రతి సంవత్సరం మా అమ్మ చెప్పినట్లు నీకు మామయ్య ప్రతి సంవత్సరం కూడా ఎంత ఇస్తాలే అని చెప్పేసి ఆమె ఒప్పుకుంది. ఆఫ్టర్ వాట్ షీ రిఫ్యూజ్డ్ బై saying that no consideration has moved from her maternal uncle. కొంతకాలం తర్వాత ఈ కూతురికి తెలివితేటలు పెరిగి, మామయ్య నా నుంచి ప్రతి సంవత్సరం నీకు సంవత్సరానికి ఎంత వస్తుంది కదా, మరి 1,00,000 2 లక్షలు ఎంతో వాళ్ళ అమ్మాయి ఇమ్మన్న ప్రకారమే ఇస్తున్నాను కదా నేను, ఓకేనా, మరి నా నుంచి నీకు డబ్బులు వస్తున్నాయి, మరి నీ నుంచి నాకేం వస్తుంది, ఏం రావట్లా, కాబట్టి నో కన్సిడరేషన్ నో కాంట్రాక్ట్, కాబట్టి నేను ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి కూతురు ఓకేనా తెలివితేటలు ప్రదర్శించింది. ఈ విషయం కోర్టుకు వెళ్ళడం జరిగింది అనమాట. మరి డెసిషన్ ఏంటి, తీర్పు ఏంటి, సో మెటర్నల్ అంకుల్ వాజ్ ఎంటైటిల్డ్ టు మెయింటైన్ ది సూట్. అయితే వాస్తవానికి ఈ కేసులో అంకుల్ ఓకేనా అతను కన్సిడరేషన్ లేదని కూతురు వాదించినప్పటికీ కూడా ఆయనే గెలిచాడు. అంటే ఏంటి, కూతురు దగ్గర నుంచి అంటే తన కోడల దగ్గర నుంచి ప్రతి సంవత్సరం కూడా అతనికి ప్రతి సంవత్సరం వస్తున్నట్టుగానే ఆ వాటా ఆ యాన్యుటీ వార్షికానికి ఎంత అని చెప్పి ఇవ్వాల్సిందని చెప్పి కోర్టు చెప్పింది. ఎందువలన, సో సెక్షన్ 2 సబ్సెక్షన్ D కనుక మనం గమనించినట్లయితే ఇట్ ఈస్ క్లియర్ దట్ ఏమని స్పష్టం చేశారు అక్కడ, దట్ ఏ స్ట్రేంజర్ టు ఏ కన్సిడరేషన్ కెన్ మెయింటైన్ ఏ సూట్, ఏ స్ట్రేంజర్ టు ఏ కన్సిడరేషన్ టు మెయింటైన్ ఏ సూట్. అంటే ఇక్కడ వాస్తవానికి కాంట్రాక్ట్ జరిగినటువంటి వ్యక్తి ఓకేనా ఆ తల్లికి కూతురికి, ఓల్డ్ లేడీకి డాటర్కి మధ్య జరిగింది. ఆ తల్లి కూతురికి ఆస్తి ఇస్తూ ఏమని చెప్పింది, ఓకేనా కూతురికి ఆస్తి ఇచ్చింది, అంటే అగ్రిమెంట్ జరిగింది, కాంట్రాక్ట్ జరిగింది ఎవరిద్దరి మధ్య, తల్లి కూతుర్ల మధ్య. కానీ ఎవరి యొక్క బెనిఫిట్ కోసం జరిగింది అక్కడ, కూతురి యొక్క ప్రయోజనం కోసం జరిగింది. నిజానికి అల్లుడి యొక్క అంటే తమ్ముడి యొక్క ప్రయోజనం కోసం, బ్రదర్ యొక్క ప్రయోజనం కోసం జరిగింది. ఆ బ్రదర్ థర్డ్ పార్టీ కదా వీళ్ళిద్దరి మధ్య. అయినప్పటికీ ఇతనికి ఓకేనా చట్టరీత్యా ఏమవుతుందంటే అక్కడ వ్యాలిడ్ వచ్చింది అనమాట. ఎలా వ్యాలిడ్ ఏంటంటే, దో హీ వాజ్ ఎ స్ట్రేంజర్ టు ది కన్సిడరేషన్, అంటే కన్సిడరేషన్ విషయంలో ఇతను స్ట్రేంజర్, అంటే ఇతను నేరుగా కూతురికి డబ్బులేమి ఇవ్వలేదు, కానీ ఇతని తరపున ఎవరిచ్చారు, అతని యొక్క సిస్టర్ ఎవరైతే ఉన్నారో ఓల్డ్ లేడీ ఆమె ఇచ్చింది కూతురికి. సో అంటే ఇప్పుడు అతను నేరుగా ఓకేనా ఈ అమ్మాయి ఆర్ అనే అమ్మాయికి ఏమి ఇచ్చి ఉండకపోవచ్చు, కానీ ఎవరిచ్చారు అక్కడ, ఆ తల్లి ఓకేనా అమ్మ మా తమ్ముడికి ప్రతి సంవత్సరం పోయాక ఇచ్చేయమ్మా అని చెప్పి ఆస్తి మొత్తాన్ని ఇస్తూ అగ్రిమెంట్ లోకి ఎంటర్ జరిగింది అనమాట. ఓకే, హవెవర్ సో ఇట్ ఈస్ టు బి నోటెడ్ దట్ ఏ స్ట్రేంజర్ టు ఏ కన్సిడరేషన్ క్యాన్ sue, but a stranger to a contract cannot sue subject to certain
ఎక్సెప్షన్స్. కాబట్టి ఈ విషయం మళ్ళీ మనం డాక్ట్రిన్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ అనేటువంటి టాపిక్ లో మళ్ళీ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాము. ఇప్పుడైతే మీరు నేరుగా అర్థం చేసుకోవాల్సింది ఒకే ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, సో కన్సిడరేషన్ కి సంబంధించి స్ట్రేంజర్ ఉంటే వ్యాలిడే. ఓకేనా? సో ఏ స్ట్రేంజర్ టు ది కాంట్రాక్ట్, ఓకే, ఐ మీన్ ఏ స్ట్రేంజర్ టు ది కాంట్రాక్ట్ కెనాట్ షూ అంటే కాంట్రాక్ట్ కి స్ట్రేంజర్ ఉంటే, కాంట్రాక్ట్ విషయంలో అపరిచితుడు ఉంటే అది వ్యాలిడ్ అవ్వదు. ఓకేనా? కానీ కొన్ని సందర్భాల్లో వ్యాలిడ్ అవుతుందని చెప్పి ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అలాంటి వాటిల్లో సందర్భంలో ఉంటే తప్పితే మిగతా సందర్భాల్లో వ్యాలిడ్ అవ్వదు. కన్సిడరేషన్ మే బి పాస్ట్, ప్రెజెంట్ ఆర్ ఫ్యూచర్. కన్సిడరేషన్ అనేది మనం గతంలో చెప్పుకున్నట్లు, ఓకేనా, గతంలో ఉన్నా, ప్రస్తుతం ఉన్నా, ఫ్యూచర్ లో ఉన్నా కూడా వ్యాలిడే. దీని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి అవసరం లేదు. ఒకసారి మీరు ఈ స్లైడ్ ని చూసుకొని నోట్స్ రాసుకొని సరిపోతుంది. అలాగే కన్సిడరేషన్ మస్ట్ బి ఆఫ్ వాల్యూ. దీని గురించి కూడా నేను ఎక్కువ డిస్కస్ చేసి మీ టైం వేస్ట్ చేయను. ఈ స్లైడ్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ రాసుకుంటే మీకు సరిపోతుంది. ఎస్, ఏంటంటే అది కన్సిడరేషన్ అనేది మన నుంచి ఏదైతే మూవ్ అవుతుందో అది చక్కగా, ఓకేనా, లీగల్ గా వ్యాలిడ్ అయ్యేదే ఉండాలి. అంతేకాని చట్ట ప్రకారం విలువైందే ఉండాలి. తప్పితే ఈ పాపాలు, పుణ్యాలు ఇలాంటివి ఎలాంటివి వ్యాలిడిటీ ఉండదు. అంటే మనకి కంటికి కనిపించేటువంటివి చట్ట ప్రకారం విలువైన ఉంటేనే వ్యాలిడిటీ ఉంటుంది. అంతే తప్పితే మిగతా వాటికి వ్యాలిడిటీ ఉండదు అనేది మనకి అర్థమవుతుంది. కన్సిడరేషన్ సంబంధించి ఈ ముఖ్యమైన పాయింట్లు కనుక మీరు ఫాలో చేయగలిగినట్లయితే దట్ ఈస్ మోర్ ఎనఫ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓకే.